హలో అందరికీ, ఈరోజైతే నేను గోంగూర చికెన్ చేస్తున్నానండి. అందుకోసము ఒక కట్ట గోంగూర తీసుకున్నాను, అలాగే 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. గోవాకునైతే ఒలుచుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే చికెన్ కూడా నీట్గా కడుక్కొని పక్కన అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే పోసుకున్నాను. తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయ వేగినాక గోంగూర అయితే వేసుకున్నానండి. గోంగూర అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడే ఇందులో 2 టమాటాలు వేసి ఇది కూడా మగ్గేంత వరకు కలుపుకోవాలి. ఇలా కొంతసేపు ఉండిస్తే బాగా మగ్గిపోతాయండి. గోంగూర అయితే బాగా మగ్గిపోయిందండి. అలాగే టమాటాలు కూడా బాగా మగ్గినాయి. ఇప్పుడైతే మగ్గిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లార్చి మిక్సీ అయితే పట్టుకుంటానండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయింది. హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసాను. చెక్క, యాలక్కాయి, లవంగము, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అయితే వేసాను. ఇది కొంచెం చిటపడలాడాక ముందుగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్ అయితే వేసాను. ఆనియన్ ముక్కలు ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు అయితే వేసుకున్నాను. తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులోనే వేసాను. అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేసాను. చికెన్ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా కారపొడి, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కొద్దిగా కారపొడి వేసాను. అలాగే కొద్దిగా ధనియా పొడి, కొద్దిగా చికెన్ మసాలా, ఇప్పుడు ఫ్రై లాగా అయింది కదండి. ఇప్పుడు ముందుగా మిక్సీ పెట్టుకున్న గోంగూర అయితే దీంట్లో వేసేస్తున్నాను. వేసి బాగా కలయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే బాగా ఉడుకుతుందండి. ఇలా ఒక 10 మినిట్స్ అయితే ఉడికిస్తాను. బాగా ఉడికిందండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి దించేసుకోవడం. కూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా గార్నిషింగ్ కొత్తిమీర అయితే వేసుకొని సర్వ్ చేసుకోవడమే. రెడీ టు ఈట్ గోంగూర చికెన్. ఎమ్మి గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఏమో మా అబ్బాయి ఎప్పుడు ఆకుకూరలు తినడు, అలాంటిది ఈరోజు అయితే గోంగూర చికెన్ చేయమని అడిగాడు. అందుకోసం నేను ఎంతో ఇష్టంగా గోంగూర చికెన్ అయితే చేశానండి. కూర అయితే చాలా బాగా వచ్చింది. నా వీడియో చూస్తున్న మీకు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.